బ్యాంకాక్లో నేను 2 డేస్ స్టే చేసిన హోటల్ అయితే ఇదే. ఇది హోటల్ కాదు, హాస్టల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ప్రెజెంట్ అయితే మనం బ్యాంకాక్లో ఉన్నాం. ఈ వీడియోలో మీకు బ్యాంకాక్లో హాస్టల్స్ ఎలా ఉంటాయి, ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత ప్రైస్ ఉంటుంది, ప్రతిదీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మీరుగా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఒక 2-3 వీడియోలు చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. సో ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా మనం హోటల్లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు యాక్చువల్లీ ఇది హోటల్ కాదు, హాస్టల్. కింద మీకు కనిపిస్తుంది కదా కేఫ్ ముంబై అని, అది వచ్చేసి రెస్టారెంట్ అనమాట. అంటే మన ఇండియన్ టైప్ ఫుడ్ అది ఉంటుంది. పైన మన హాస్టల్. అండ్ ఇది వచ్చేసి 24 అవర్స్ ఓపెన్లో ఉంటుంది. సో బ్యాంకాక్లో ప్రతి హోటల్, హాస్టల్ 24 అవర్స్ ఓపెన్లోనే ఉంటాయి. కింద రెస్టారెంట్ అని చెప్పా కదా, ఇదండి టేబుల్స్ అవి పెట్టేస్తున్నారు. అండ్ లోపల బార్ కూడా ఉంటుంది. ప్రతి హోటల్లో బార్ అనేది కామన్ బ్యాంకాక్లో. ఈవెన్ హాస్టల్స్లో కూడా బార్ అనేది ఉంటుంది. అండ్ ఈ రెస్టారెంట్ వేరే వాళ్ళది, పైన హాస్టల్ వేరే వాళ్ళది. సో ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కి మన హాస్టల్లోకి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ మనం పైకి రాగానే సిట్అవుట్ ఏరియా ఉంటుంది. సోఫాలు అవి పెట్టేసి అక్కడ కూర్చొని మనం ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా, లేదంటే వీడియోస్ ఎడిట్ చేసుకోవాలన్నా ఫ్రెండ్స్తో, అంటే మొత్తం కామన్ ఏరియా లాగా అనమాట. ఈ ప్లేస్ అయితే చాలా పెద్దది. అండ్ మెయిన్గా నేను అబ్జర్వ్ చేసింది నీట్నెస్. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారంటే చూడండి మీరు అసలు ఎలా ఉంటుందో. సో ఇప్పుడైతే మనం డోర్ తీసుకుని హాస్టల్ లోపలికి అయితే వచ్చేసాం. స్టార్టింగ్లోనే రిసెప్షన్ ఉంటుంది. అండ్ రిసెప్షన్ దగ్గరే మనకి బ్యాంకాక్లో ఏ ప్లేసెస్ చూడాలి, ఎలా వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, ప్రతి ఇన్ఫర్మేషన్ గైడ్ ఉంటుంది అనమాట. మనం కావాలంటే వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చు, లేదా మన ఓన్గా బుక్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. రిసెప్షన్ బయటనే ఉంటుంది. అండ్ ఇప్పుడు మన హాస్టల్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ ఒక పెద్ద బ్లూ కలర్ డోర్ కనిపిస్తుంది కదా, దీని లోపల అనమాట మన బెడ్. అండ్ బయట మనకి లాకర్స్ ఇస్తారు, అంటే ఎవరిది వాళ్ళకి సపరేట్. దానికి ఒక లాక్ కూడా ఉంటుంది. లైక్ మెయిన్ థింగ్స్, కెమెరా, ల్యాప్టాప్ ఇలాంటివన్నీ మనం దాంట్లో పెట్టి లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఆటోమేటిక్ అనమాట. మనకి ఇచ్చిన కీని అక్కడ పెడితే లాక్ ఓపెన్ అవుతుంది. సో మన సామాన్లన్నీ దాంట్లో పెట్టేసి మళ్ళీ లాక్ వేసేస్తే అయిపోద్ది. ఆ కీ ఉంటేనే ఓపెన్ అవుద్ది. సో మన వస్తువులన్నీ సేఫ్గానే ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. అండ్ నేనున్న ఈ హాస్టల్ మొత్తం 3 ఫ్లోర్స్లో ఉంటుంది అనమాట. ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా చూసారా, అంతా ఐరన్తో అతికించి పెట్టారు. చాలా చిన్న ప్లేస్లో ఆల్మోస్ట్ ఒక 100 మంది స్టే చేయొచ్చు ఈ హాస్టల్లో. అండ్ ఇక్కడ బాత్రూమ్స్ అనేటివి కామన్గా ఉంటాయి. అదొక్కటే నాకు కొంచెం మైనస్ అనిపించింది. బట్ ఇంకా తప్పదు, హాస్టల్స్ అంటే అలానే ఉంటాయి, అడ్జస్ట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఈ థర్డ్ ఫ్లోర్లో ఏముంటుందంటే చూడండి మీరే, సర్ప్రైజ్. ఇక్కడ ఒక డోర్ అయితే ఉంటుంది. ఇది మార్నింగ్ 6 తర్వాతే ఓపెన్ చేస్తారు. అండ్ మనకి థర్డ్ ఫ్లోర్లో ఓపెన్ టెర్రస్లో ఒక చిన్న బార్ సెటప్ అయితే ఉంటుంది. పొద్దున్న నుంచి రాత్రి 10-11 దాకా బ్యాంకాక్ అంతా తిరిగేసి నైట్ రూమ్కి వచ్చేసి ప్రశాంతంగా ఇలా ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి ఆ తర్వాత వెళ్ళి పడుకోవడమే. బార్ కూడా చాలా సింపుల్గా మనకు కావాల్సిన ప్రతి సరుకు దొరుకుతుంది. అండ్ ఇది నైట్ 1కి క్లోజ్ చేస్తారు, మళ్ళీ మార్నింగ్ 6కే ఓపెన్ చేస్తారనమాట. సో ఇప్పుడు కిందకి వెళ్ళేసి నా బెడ్రూమ్ అంటే మనకి సపరేట్ రూమ్ అంటూ ఉండదు. ఒక బెడ్ అయితే ఇచ్చుంటారు, బట్ పక్కన వాళ్ళకి మనకి అసలు సంబంధమే ఉండదు. అలాగే బాత్రూము ఇవి కూడా మీకు చూపిస్తాయి ఇప్పుడు. అండ్ ఇంకోటి, ఈ బెడ్రూమ్ లోపలికి పెద్ద లగేజెస్ లైక్ ట్రాలీ, పెద్ద బ్యాగ్స్ ఇవేం తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే లోపల ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది. సో అవన్నీ పెట్టి ఇరికైపోద్దని చెప్పి మొత్తం బయటే పెట్టేయాలి. మెయిన్ ఇంపార్టెంట్వి మాత్రం ఆ లాకర్లో పెట్టుకోవచ్చు. మొబైలు, ల్యాప్టాప్ అవి తీసుకెళ్ళచ్చు బెడ్రూమ్ లోపలికి, అదైతే ప్రాబ్లం లేదు. అండ్ చెప్పులు కూడా మనం బెడ్రూమ్ బయటనే పెట్టేయాలి. మనది ఏదైనా కాస్ట్లీ షూ అలాంటివి ఉంటే ఈ లాకర్లో కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పాలి, బ్యాంకాక్లో ఎక్కడ మీకు ఫ్రీగా వాటర్ దొరకదు. 99% ఎక్కడ మీకు ఫ్రీగా వాటర్ ఇవ్వరు. మీరు ఫుడ్ తిన్నా కానీ వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిందే. బట్ హాస్టల్స్లో ఇది మాత్రం నాకు బాగా నచ్చింది, ఫ్రీగా వాటర్ ఇస్తారు, అన్లిమిటెడ్. ఒకవేళ మీరు హోటల్ బుక్ చేసుకున్నారనుకోండి, జస్ట్ 2 బాటిల్స్, అది కూడా మన 10 రూపీస్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ½ లీటర్, అలాంటివి జస్ట్ 2 ఇస్తాడు వాడు ఒక రోజుకి. అవి అయిపోతే మళ్ళీ కొనుక్కోవాలి. బట్ హాస్టల్స్లో మాత్రం అన్లిమిటెడ్, మీరు ఎంతన్నా వాటర్ తాగొచ్చు. మీ దగ్గర వాటర్ బాటిల్ దానికి ఫిల్ చేసుకుని వెళ్ళొచ్చు. నాకైతే హాస్టల్స్లో ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. అలాగే ఫ్రీ వైఫై ఉంటుంది, అన్లిమిటెడ్. అండ్ బ్యాంకాక్లోనే కాదు, మొత్తం థాయిలాండ్లో హోటల్, హాస్టల్ చెక్-ఇన్స్ ఆఫ్టర్నూన్ 2 PM లేదా 3 PM ఆ టైంలోనే ఉంటాయి. ఒకవేళ మీరు ముందుగా ఎర్లీ మార్నింగ్ కానీ అలా వెళ్ళారనుకోండి, మీ లగేజ్ ఆ హోటల్లో పెట్టుకోవచ్చు, అలో చేస్తారు. బట్ రూమ్ అయితే ఇవ్వరు. మీరు జర్నీ చేసి బాగా అలసిపోయి కొంచెం వీక్గా అనిపిస్తే అక్కడే హాఫ్ డేకి ఎక్స్ట్రా ఇంకొక రూమ్ తీసుకొని దాని డబ్బులు కట్టి అక్కడ స్టే చేయొచ్చు. ఇందాక మీకు బయట ఒక కామన్ స్పేస్ చూపించే కదా, సోఫాలో వేసి, అది బయట. లోపల కూడా మీకు అలాంటి ఒక ప్లేస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా. అండ్ ఇంకోటి, హాస్టల్ లోపల నో స్మోకింగ్, అలాగే నో డ్రింకింగ్. ఈవెన్ మనం ఫుడ్ కూడా బెడ్రూమ్లో తీసుకెళ్ళి తినడానికి లేదు. బట్ నేనైతే సరళంగా తీసుకెళ్ళి లోపలే తినేసిన బెడ్ మీద కూర్చొని. బట్ చెప్తున్నా మీకు, అలా చేయరు చూస్తే మాత్రం. మరి ఫుడ్ ఎక్కడ తినాలి తెచ్చుకుంటే అంటారా, బయట సోఫాలు ఉన్నాయి కదా అక్కడ కూర్చొని తినచ్చు, అదైతే అలో చేస్తారు.
గైస్ ఇదే మన బెడ్రూమ్. మందంటే మన ఒక్కరిదే కాదు, మనలాంటి వాళ్ళు ఒక 20 మందికి కలిపి ఇదంతా ఒక రూమ్. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే మనం స్లీపర్ బస్సెస్లో ట్రావెల్ చేస్తాం కదా, బెడ్స్ కింద పైన సైడ్ అప్పర్ సైడ్ లోయర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి. కర్టన్స్ ఉంటాయి, లోపలికి వెళ్ళి కర్టన్స్ క్లోజ్ చేసుకుంటే వాళ్ళకి మనకి సంబంధం లేదు. అండ్ వన్స్ మీరు బెడ్రూమ్ లోపలికి వచ్చాక సైలెంట్గా ఉంటుంది, ఎవరు ఎవరిని డిస్టర్బ్ చేయరు. జస్ట్ పడుకోవడం కోసమే వచ్చి ఈ బెడ్ మీదకి వచ్చి పడుకుంటారు అంతే. వర్క్ ఏదైనా ఉంటే బయటకు వెళ్ళి చేసుకుంటారు. సో మనం కూడా దాన్నే ఫాలో అవ్వాలి, ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు లోపల. నేనైతే డబుల్ బెడ్ తీసుకున్నా, సింగిల్ బెడ్ కూడా ఉంటుంది, అది ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. ఎందుకు డబుల్ బెడ్ తీసుకున్నా అంటే ల్యాప్టాప్ అవి పెట్టుకొని వర్క్ చేయాలని. అండ్ ఈ బెడ్స్ లోపల మనకి ఒక లైటు, అలాగే ఒక ఛార్జింగ్ పోర్టు, ఏసీ, ఈ 3 ఉంటాయి. సో ఇది వచ్చేసి ఏసీ హాస్టల్. మోస్ట్లీ బ్యాంకాక్ మొత్తం మీకు ఏసీ హాస్టల్సే ఉంటాయి, తక్కువ ప్రైస్ ఉన్నా కానీ ఏసీ వస్తుంది. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వాష్రూమ్స్. సో ఇవి వచ్చేసి అందరికీ కామన్గా యూజ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ హెయిర్ డ్రయరు, టవల్స్, షాంపూ, సోపు, హాట్ వాటర్ 24 hours ఇవన్నీ మనకి వాష్రూమ్లో వాళ్ళే ఇస్తారనమాట, హాస్టల్స్లో ఉండే వాళ్ళే. సో స్నానం చేయడానికి కింద 2 బాత్రూమ్స్ ఉంటాయి, పైన 2 ఉంటాయి. ఇంకా టాయిలెట్లకి వాటికి ఒకటి ఉంటుంది. సో మనం త్వరగా వెళ్ళాలనుకున్నప్పుడు త్వరగా వచ్చి రెడీ అయితే బెస్ట్. దాన్ని ఇక్కడ మొహం కట్టుకోవడానికి వాష్ బేసిను, టాయిలెట్స్కి బాగానే ఉంటుంది, నీట్గా ఉంటుంది. అంటే కామన్గా అందరూ వాడుతున్నా కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, అదైతే పక్కా చెప్తా. ఎవరైతే సోలోగా ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది చాలా అంటే చాలా బెస్ట్. తక్కువ ప్రైస్లో మనకు కావాల్సిన అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో అది గైస్ నా హాస్టల్ టూర్ బ్యాంకాక్లో. అండ్ ఇప్పుడు ఈ హాస్టల్లో నాకు ప్రైస్ ఎంత పడింది. సో నేను డబల్ బెడ్ తీసుకున్నా కాబట్టి ఒక రోజుకి నాకు 800 రూపాయలు పడింది, ఇండియన్ రూపీస్. అదే సింగిల్ బెడ్ అయి ఉంటే 600కి అలానే వచ్చేసి ఉంటుంది. చెప్పాలంటే ఈ ప్రైస్కి కొన్ని ఏరియాలో హోటల్సే వస్తాయి డైరెక్ట్గా హాస్టల్స్ కంటే. బట్ నేనున్న ఏరియా కోసాన్ రోడ్, ఇది బ్యాంకాక్ సిటీ సెంటర్లో చాలా ఫేమస్ ఏరియా అనమాట, అందుకే కొంచెం ప్రైస్ ఎక్కువ. అండ్ ఈ హాస్టల్ని నేను ఎలా బుక్ చేసుకున్నానంటే అగోడా యాప్ ద్వారా. ఇండియాలో ఉన్నప్పుడే నేను నైట్ ఎక్కువ ఏ ప్లేస్లో తిరుగుతానో ఆ ఏరియాకి దగ్గరలోనే హాస్టల్స్, హోటల్స్ బుక్ చేసుకున్నా. సో ప్రెజెంట్ నేను కౌసాన్ రోడ్లో నైట్ లైఫ్ అవి చూపిస్తున్నా కాబట్టి ఈ ఏరియా ఉంటే సేఫ్ అని చెప్పి ఇక్కడ తీసుకున్నా. అండ్ లాస్ట్గా ఇంకొకటి, ఇది ప్రమోషనల్ వీడియో అయితే అస్సలు కాదు, జస్ట్ మన సబ్స్క్రైబర్స్కి ఒక ఇన్ఫర్మేషన్ లాగా షేర్ చేస్తున్నా, ప్రైజెస్ ఎంత ఉంటాయి అండ్ హాస్టల్స్ ఎలా ఉంటాయి చూడడానికని. సో వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని థాయిలాండ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. ఉంటాం మరి, బాయ్ ఫ్రమ్ బ్యాంకాక్.